భాగల్పూర్ ఒక చిన్న నగరం. ఈ నగరంలో ఇద్దరు యువకులు ఉండేవాళ్లు, వివేక్ ఇంకా ప్రదీప్. ఇద్దరిది ఒకటే వయసు, ఒకటే కాలేజ్లో చదువుకుంటున్నారు. అంతేకాకుండా ఇద్దరూ ఇరుగు పొరుగువాళ్లు. కాని ఇద్దరిలో ఒక తేడా ఉంది, డబ్బు విషయంలో. రాహుల్ తండ్రి ప్రదీప్ ఒక బిజినెస్ మ్యాన్. అతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది. డాడ్, అది నాకు కొత్త బైక్ కావాలి. నేను నా సెక్రటరీతో చెప్పేశాన్లే, నీకు త్వరలోనే కొత్త బైక్ వస్తుంది. కాని వివేక్ తండ్రి దీపక్ ఒక చిన్న కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. నాన్న, నేను నా సైకిల్ని రిపేర్ చేయించుకున్నాను. రేపటి నుండి దానిమీదే కాలేజీకి వెళ్తాను. నీకు బైక్ కొనివ్వాలని నేను ఎంతో అనుకున్నాను, కానీ ఇంతవరకు డబ్బు జమ కాలేదు. ఏం పర్వాలేదు నాన్న, మీరు నా చదువులకయ్యే ఖర్చులు చూసుకుంటున్నారు కదా, అదే చాలా గొప్ప విషయం. నేను పైలట్ అయిన తర్వాత అప్పుడు మనకి దేనికి కూడా లోటుండదు. మిమ్మల్ని, మమ్మీని అందరినీ ఫ్లైట్లో తిప్పుతాను నాన్నా. మేము కూడా సంతోషంగా వస్తాం. మాతో పాటు మా పుట్టింటి వాళ్ళని కూడా తీసుకొస్తాను. వాళ్ళకి కూడా తెలియాలి కదా నా కొడుకు పైలట్ అయ్యాడు అని. అలాగే అందర్నీ తీసుకురా. ఈ చిన్న కుటుంబానికి ఉన్న ఏకైక కల అదే, వాళ్ల అబ్బాయి పైలట్ అవ్వాలి అని. రాహుల్కి వివేక్ అంటే ఏమాత్రం నచ్చేది కాదు. తను ఎప్పుడూ వివేక్ని విసిగించడానికి ప్రయత్నిస్తాడు. హే, ఏంటి జిడ్డు ఫేసు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కోచింగ్ క్లాస్కి వెళ్తున్నాను. ఎందుకు అనవసరంగా డబ్బుని ఖర్చు చేయడం? ఎంత చదివినా నువ్వు ఉద్యోగమే కదా చేయాలి. నీకు కావాలంటే నేను మా నాన్నతో చెప్తాను, ఏదైనా చిన్న ఉద్యోగం ఇస్తాడులే. నాకు నీ ఉద్యోగం అవసరం లేదు, నేను పైలట్ అవ్వాలి. ఏదో ఒకరోజు తప్పకుండా అవుతాను కూడా. నువ్వా పైలటా? నీ అర్హత మించి నువ్వు చాలా చాలా పెద్ద కలలు కంటున్నావు బాయ్. అయ్యుండొచ్చు, కానీ నేను నా కలల్ని తప్పకుండా నిజం చేసుకుంటాను అని నాకు నమ్మకం ఉంది. ఇక నేను వెళ్తాను, బాయ్. రాహుల్కి వివేక్ అంటే అస్సలు పడదు. వివేక్ దగ్గర అసలు ఏమీ లేదు, ఖరీదైన బైకు గాని ఇంకేమీ లేదు. అయినా తను సంతోషంగా ఉంటాడు. కాలేజ్లో తనంటే అందరికీ ఇష్టం. ఏదో ఒకరోజు నీ సర్వస్వం మొత్తం లాగేసుకుంటాను. వివేక్ తన కల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. తను పరీక్షల్లో పాస్ కూడా అవుతాడు. అమ్మా, నాకు ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉందమ్మా. కొన్ని రోజుల తర్వాత అది కూడా పాస్ అవుతాను. ఆ తర్వాత నేను ప్లేన్ని నడపడం నేర్చుకుంటానమ్మా. ఆహా, తప్పకుండా. దీనంతటికి మనం ఆ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. తప్పకుండా నాన్నా. వివేక్ అలాగే తన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఇక్కడ కాలేజ్లో ఇదిగో రాహుల్, నువ్విది విన్నావా? ఏంటి? అది మన క్లాసులో వివేక్ ఉన్నాడు కదా, తను పైలట్ పరీక్షలో పాస్ అయిపోయాడు. ఇప్పుడు తనకి ఫిజికల్ టెస్ట్ మాత్రమే ఉందంట, అది కూడా పాస్ అయిపోతాడులే. మొత్తానికి తను అనుకున్నది సాధిస్తాడు. అది విన్నాక రాహుల్ మనసులో ఎంతో రగిలిపోతాడు. వివేక్కి అసలు ఎటువంటి మంచి జరగకూడదని తను అనుకుంటాడు. ఫిజికల్ టెస్ట్లో నువ్వు పాస్ అయితేనే కదా నువ్వు ఎలా పైలట్ అవుతావో నేను చూస్తాను. ఇక రాహుల్ మనసులో ఒక పన్నాగాన్ని ఆలోచిస్తాడు. ఒకరోజు సాయంత్రం వివేక్ రోజూ వెళ్లే దారిలో సైకిల్ మీద తన ఇంటికి వెళ్తూ ఉండగా వివేక్ వెనక నుంచి వచ్చి తన కారుతో గుద్దేస్తాడు. అమ్మా, కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఆ తర్వాత వివేక్ ఎంతో వేగంగా ఇంటికి వెళ్లిపోతాడు. కారు టైర్లకు అంటుకున్న రక్తాన్ని చూసి రాహుల్ తండ్రి ప్రదీప్ ఆశ్చర్యపోతాడు. ఖచ్చితంగా ఏదో జరిగిందని అతనికి అర్థమవుతుంది. అతను రాహుల్ గది దగ్గరికి వెళ్లి లోపలికి చూసేసరికి రాహుల్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎలా పైలట్ అవుతావు? పైలట్ కాదు కదా, కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నడిచే అవకాశం కూడా ఉండదు. నువ్వు సరిగ్గా నడవటం కూడా కష్టమే. నువ్వు అసలు ఏమంటున్నావు? నువ్వేం చేశావు? ఎవరికైనా యాక్సిడెంట్ చేసావా? రాహుల్ వాళ్ల నాన్నకి జరిగిందంతా చెప్తాడు. వివేక్ డాడీ నాకంటే అన్నిట్లో ముందుంటాడు. నాకంటే ఎంతో పాపులర్ డాడీ. ఇప్పుడంతా అయిపోయింది. తను పైలట్ కాలేడు, తన గురించి ఎవరూ మాట్లాడరు. ఓరి పిచ్చివాడా, నీ జలసీతో నువ్వొకరి జీవితాన్ని నాశనం చేసావు కదరా. ఆ అబ్బాయి ఎవరైనా సరే, తన కుటుంబ పరిస్థితి ఏమవుతుంది? నేను నీకు అన్నీ ఇచ్చాను కదరా, కానీ నేను నిన్ను ఒక మనిషిగా మార్చలేకపోయాను. నీలాంటి వాణ్ణి కన్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ వాటి నుండి నా ఆస్తిపాస్తులకు నీకు ఎటువంటి సంబంధం లేదు. నీకు ఒక్క రూపాయి కూడా దక్కదు. రాహుల్ తండ్రి వివేక్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్తాడు. వివేక్కి ఒక చెయ్యి విరిగిపోతుంది. ఇదంతా నా వల్లే జరిగింది.
నన్ను క్షమించు బాబు. తనకి నీ మీద ఈర్ష్య ఉంది. వాడికి సంస్కారం అంటేనే ఏంటో తెలీదు బాబు. నీ మీద ఎంతో పగ పెంచుకున్నాడు. పైలట్ అవ్వాలన్న నీ కల నిజం కాకూడదు అని ఆ ఆలోచనతో నీదంతా చేశాడు బాబు. ఏంటి? అవును, నువ్వు కంగారు పడకు బాబు. నేను నీకు పెద్ద పెద్ద డాక్టర్లతో మంచి వైద్యం చేయిస్తాను బాబు. నీ కల తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు తప్పకుండా ప్లేన్ ఎక్కుతావు బాబు. కానీ ఎలా అంకుల్? ఈ ప్రపంచం చాలా అడ్వాన్స్గా మారిపోయింది బాబు. నా మీద నమ్మకం ఉంచు. నేను నీ కలను తప్పకుండా నిజం చేస్తాను బాబు. సరే అంకుల్. ప్రదీప్ దీపక్ ఇంకా శారద కాళ్లు పట్టుకుంటాడు. అతడు తన కొడుకు చేసిన తప్పుకి సిగ్గుపడతాడు. అదే రోజు వివేక్ని ఒక పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అక్కడ స్పెషలిస్టులు వివేక్ని పరీక్షిస్తారు. తన చెయ్యి పని చేయడం లేదు. దానిని సరిచేయడం అస్సలు కుదరదు. సార్, ఇప్పుడు మనకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది, రోబోటిక్ హ్యాండ్స్. ఏం చేయాల్సి వచ్చినా సరే, ఎంత ఖర్చైనా సరే, ఏం ప్రాబ్లం లేదు డాక్టర్. తను కూడా నా కొడుకు లాంటి వాడే. సరే, అమెరికాకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ సుమారు 15 రోజుల్లో తనకి రోబోటిక్ హ్యాండ్ పెట్టడం జరుగుతుంది. సరే డాక్టర్. అదే రోజు రాత్రి ప్రదీప్, దీపక్, శారద ఇంకా వివేక్ అమెరికాకు బయలుదేరి వెళ్తారు. మరుసటి రోజే వివేక్కి స్కానింగ్ మొదలవుతుంది. తనని పెద్ద మిషన్లోకి పంపిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక డాక్టర్ వివేక్కి రోబోటిక్ ఆర్మ్స్ ని ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు వివేక్ చేతిని కదిలించగలుగుతాడు, వస్తువుల్ని ఎత్తగలడు, అలాగే రాయగలడు కూడా. అమ్మా చూడు, నేను అన్నీ చేయగలుగుతున్నాను. అలాగే నువ్వు ఇప్పుడు ప్లేన్ కూడా నడపగలవు బాబు. నిజంగానా? ఇదిగో తీసుకో, నీ పైలట్ ట్రైనింగ్ అడ్మిషన్ లెటర్. మీ అకాడమీకి నేను రోబోటిక్ హ్యాండ్ వల్ల ఎటువంటి అభ్యంతరం లేదట. భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. ధన్యవాదాలు. నేను ఎంత చేసినా అది తక్కువే. నా కొడుకు ఏదైతే చేశాడో దాన్ని నేను ఎప్పటికీ సరిచేయలేను. కానీ నేను కోరుకునేది ఒక్కటే, మీ కుటుంబానికి ఎప్పుడు ఎటువంటి కష్టం కలగకూడదు అని. నన్ను క్షమించండి. ఆ మరుసటి రోజు అందరూ ఇండియాకు తిరిగొస్తారు. ప్రదీప్ రాహుల్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆకలంటే ఎలా ఉంటుందో, పేదరికం అంటే ఏంటో అది రాహుల్కి అర్థమవుతుంది. 2 రోజుల నుంచి నేను ఏమీ తినలేదు. అది నేను మా ఇంట్లో ఉండుంటే ఏదడిగితే అది తీసుకొచ్చి ఉండేవాళ్ళు. రాహుల్ ఒక గుడి దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ ప్రసాదం పంచుతూ ఉంటాడు. గుడి బయట అడుక్కునే వాళ్లందరూ లైన్లో కూర్చునుంటారు. అందులో ఒకరికి చెయ్యి ఉండదు. అతను ప్రసాదం తినే పద్ధతిని చూసేసరికి రాహుల్ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. నేను ఎంత పని చేశాను భగవంతుడా! ఈర్ష్యతో నేను గుడ్డివాణ్ణైపోయాను. అప్పుడు రాహుల్కి తను చేసిన తప్పేంటో తెలుస్తుంది. తను వివేక్ ఇంటికి వెళ్తాడు. తన కాళ్లు పట్టుకుని క్షమించమని అడుగుతాడు. నేను పాపం చేశాను. నన్ను క్షమించు వివేక్, నన్ను క్షమించు. ఈర్ష్య వల్ల నేను గుడ్డివాణ్ణైపోయాను. వివేక్ తన రోబోటిక్ చేతితో రాహుల్ని పైకి లేపుతాడు. అదంతా చూసి రాహుల్ ఆశ్చర్యపోతాడు. నువ్వు ఇప్పటికైనా మారినందుకు చాలా సంతోషం. నువ్వు చేసిన తప్పుకి ప్రత్యాత్తాపంగా మీ నాన్నగారు నాకు చాలా సహాయం చేశారు. ఇలా చూడు, నేను అన్నీ చేయగలను. త్వరలోనే నేను ప్లేన్ కూడా నడపగలను. అది వినగానే రాహుల్ మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ల నాన్న ప్రదీప్ అక్కడికి వస్తాడు. అంకుల్, మీరు రాహుల్ని క్షమించండి. తను ఇప్పుడు చాలా మారిపోయాడు అంకుల్. తను చేసిన తప్పుకి బాధపడుతున్నాడు. ప్లీజ్ అంకుల్, నా కోసం తన్ని క్షమించండి. అలాగే బాబు. రాహుల్ తన తండ్రిని ఏడుస్తూ క్షమాపణ అడుగుతాడు. తర్వాత ప్రదీప్ తనని ఇంటికి తీసుకువెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత వివేక్ పైలట్ అకాడమీకి వెళ్తాడు. అక్కడ తనకి ట్రైనింగ్ మొదలవుతుంది. కొన్ని నెలల ట్రైనింగ్ తరువాత వివేక్ ప్లేన్ ని నడుపుతాడు. తను చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే తన కల నిజమైంది కాబట్టి. సుమారుగా 1 సంవత్సరం తర్వాత దీపక్, ప్రదీప్, శారద, రాహుల్ అందరూ ఒక ఫ్లైట్లో ఉంటారు. ఇక అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. Hello everyone, this is your pilot Vivek Mehta and this is my first journey. Hope you have a wonderful flight. అది విన్నాక దీపక్ ఇంకా శారద కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. కంగ్రాచులేషన్స్ అంకుల్. ఇవాళ వివేక్ కన్న కల పూర్తిగా నెరవేరింది. అవును, తన కల నిజమైపోయింది. ఆ తర్వాత వివేక్ ఎప్పుడూ ఆగలేదు. తన రోబోటిక్ చేతితో ప్లేన్ ని నడుపుతూనే ఉన్నాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా కలలు కంటారో వాళ్ల కలలు తప్పకుండా నెరవేరుతాయి. రెక్కలుంటే సరిపోదు, ఎగరాలనే పట్టుదల కూడా ఉండాలి.